మమ్మీ డాడీతో చాలా సంవత్సరాల తర్వాత ఫ్లైట్లో ప్రయాణం. మా మమ్మీ విండో సీట్లో కూర్చున్నారని మా డాడీ తెగబోయి పెట్టేస్తున్నారు. నువ్వు దూరం అమ్మ బ్యాగ్లోని, నువ్వు ఏ బ్యాగ్లోని పట్టవమ్మ నువ్వు. ఎయిర్పోర్ట్లో ఇలా అవుతుందని అనుకోలేదు అసలు. ఎయిర్పోర్ట్లో కూడా హాస్పిటల్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ట్రావెల్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం అని. అమ్మమ్మ కూతురు వచ్చింది. నవ్వు 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 నవ్వు. మన వాళ్ళకి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా తనివి తీరదు. అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటే అసలే అక్కడ పిల్లలకి ఎగ్జామ్స్, అర్జెంట్గా వెళ్ళాలి. అదే నాకు అతను కారు ఎక్కించుకొని 100 స్పీడ్ లో తీసుకెళ్లాలనిపిస్తుంది. ఎంత భయమో. సరదాగా బ్యాంకాక్ వస్తారేమో అడుగుదాం మనతో. ఇక్కడికి లాగనని పంపించేయండి అంతే. ఎక్కడితో సరే మా అత్త అన్నమాట వరుణ్ గారు వినలేదు, ఏకంగా ఇక్కడే ఉండిపోమంటారు మరెందుకని. మొత్తానికి అన్ని మంచిగా అయిపోయి ఈసారి ఇండియా ట్రిప్ లో మాత్రం కార్తీ ఫంక్షన్ కల్లా మీకు శుభ్రంగా వస్తారు చూడండి. మోచమ్మ బాయ్ బాయ్. ఒరే నవ్వరా, స్మైల్ రుద్దురు స్మైల్. బాయ్ రా బాయ్ రా బుజ్జి. నువ్వు అందరినీ కొట్టేస్తున్నావులే, చూస్తున్నాను నేను. మన ఇద్దరికి యుద్ధమే మరి. బుద్ధుడిలాగా బుద్ధిగా ఉండమంటే ఉండరు మనోళ్ళు. అబ్బా బొమ్మను చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. లగేజెస్ అన్ని ఎక్కించాము కారు. మామగారు ఈ బ్యాగ్ మర్చిపోయి హ్యాండ్ లగేజ్లో పెట్టేశారు. అసలే హ్యాండ్ లగేజ్లో 100 ml కన్నా ఎక్కువ ఉంటే మాత్రం తీసి పడేస్తారనమాట అక్కడే డస్ట్బిన్లో. ఇంకా అందుకే ఈ పెద్ద పెద్ద బాటిల్స్ లాంటివన్నీ మెయిన్ లగేజ్లో పడేద్దాం. ఈ మేకప్ బ్యాగ్ ఒక 2 kg ఉంటుంది. ఇటు అటు తిప్పుకుని సరే సరిపోద్ది దీన్ని. ఈ బ్యాగ్కి వీల్స్ లేవు, ఇంకా అందుకే చాలా లైట్ లగేజ్ పెట్టాం అందులో. బాయ్ దే పెట్టేస్తావా మమ్మల్ని? అంశు బాయ్ దే పెట్టేస్తావా? అసలే పవర్ బ్యాంక్స్ ఇవన్నీ బుడ్డివి, ఇవన్నీ హ్యాండ్ లగేజ్లోనే పెట్టుకోవాలి. అసలు మనం ఎన్ని సంవత్సరాల నుండి జర్నీలు చేస్తున్నా కానీ ఏదో ఒకటి అందులో మర్చిపోయి ఇందులో మర్చిపోయి పెట్టేస్తుంటాం. ఇవన్నీ ఇక్కడే సర్దిసుకుంటే బెస్ట్. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనుకోండి ఇవన్నీ అక్కడ ఓపెన్ చేయాలి. చిరాగ్గా దగ్గరికి నొక్కేసి జిప్పేసేద్దాము, అలా పడుంటాయి మూలన. ఈ బుడంకాయ పర్స్ కూడా తోసేద్దాం, లేదా మర్చిపోతాం ఎక్కడో దగ్గర. అసలే ఇండియన్ కరెన్సీ థాయ్ కరెన్సీ కలిపి పెట్టాను ఇందులో. కోడళ్ళు ముగ్గురు దగ్గరుండి దారి పెడుతున్నారు వదిన్ని. కోడళ్ళు ముగ్గురు బాయ్. కార్తెమ్మ ఫంక్షన్ కి మొత్తం పనులన్నీ మీరు ఇప్పటి నుంచే చేసుకోవాలి. నేను ఎందుకంటే ఇండియాలో ఉండను కాబట్టి ఇక్కడ పనులన్నీ మీరే చేసుకోవాలి. నేను వచ్చేసరికి రెడీ చేసేయాలి. బుడత ఎలా చూస్తుందో. అత్తలాగా ఇలా షికార్లు చేయడం అంటే ఎంత ఇష్టం. కీర్తి అంటే కొంచెం రిలాక్స్ అవుతుంటది కానీ అప్పుడప్పుడు. ఏటమ్మా వస్తావా బ్యాంకాక్? బ్యాగ్ లో దూరిపో మోక్షదా, బ్యాగ్ లో దూరిపో. వచ్చేస్తావా? నువ్వు దూరం అమ్మ బ్యాగ్లోని, నువ్వు ఏ బ్యాగ్లోని పట్టవమ్మ నువ్వు. చాక్లెట్ కన్నమ్మకి చాక్లెట్లు ఇచ్చి ఊరుకోబెట్టేద్దాం. మడత పెట్టి బాయ్ బాయ్ బాయ్. వాళ్ళకి బాయ్ చెప్పమా, నాకు కాదు బాయ్. కోడళ్ళు మంచి హుషారుగా పంపిస్తున్నారు అత్తగారిని బ్యాంకాక్ లో హాలిడేస్ ఎంజాయ్ చేయమని. బాయ్ డూడు. మా బుడిది మా మమ్మీని వదలట్లేదు, వచ్చేస్తుందట మాతో పాటు. అమ్మకి బాయ్ చెప్పేస్తుంది. అంశు బాయ్, అంశు బాయ్. తాతయ్య రెడీ, తాతయ్య ఇక్కడ రెడీ. వీళ్ళు ఫ్లైట్ మిస్ అయ్యేదాకా బాయ్ చెప్తూనే ఉంటారు. అసలే మన ప్రయాణాలన్నీ లాస్ట్ మినిట్లో పరిగెత్తు ఉంటాయి అనమాట. జాగ్రత్తగా ఉండంటారు, 2 నెలలు వచ్చేస్తామని చెప్తున్నాను. ఇద్దరు ఉన్నారంటే కొట్టుకొని నామే పడిపోతున్నారు. యాపిల్ కోసం కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి దారుణంగా. అసలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వదిలి ఎలా బుద్ధి అయ్యదు. ఎంత క్యూటో అసలు. తమ్ముడు బాగా మన కార్తీకి పళ్ళు వచ్చాయి, మా బుడదాన్ని కూడిపోవడం స్టార్ట్ అయ్యాయి. మా అల్లుడికి నాకు ఒక్క నిమిషం పడదు, రోజు యుద్ధాలే. బొగ్గలు చూస్తే కొరికేయాలనిపిస్తుంది. శృతి ఏడకు శృతి. ఇక్కడ ఫుల్ గా ఆయిల్ ఫుడ్స్ తిన్నాం కాదు కానీ బొగ్గల నిండా పింపుల్స్ వచ్చాయి.
అందులోకి ఈయన ఒకటి లేరు కదా, మరి కొంచెం రెచ్చిపోయి తినేసాను. మా అమ్మగారు సూట్ కేసు అయినా మర్చిపోతారు కానీ వాటర్ బాటిల్ మర్చిపోరు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకర్రా అన్ని బాటిల్ ఇది ఒకటి పట్టుకున్నానంటే ఎయిర్పోర్ట్స్లో సమర్పించుకోవడం అంటే వీళ్ళకి ఇష్టం చాలా. ఆ పడేస్తే పడేద్దాంలో ఏ టూర్కి దారిలో తాగడానుకుంటే అంటున్నారు. నెమ్మదిగా నాన్నగారిని ఫస్ట్ దిగిపోమందాం కిందకి. బాయ్ అంశమ్మ. బాయ్ పొట్టోడా బాయ్. సరే కూతురు బాయ్ చెప్పండి. అవునా బ్యాంక్ వెళ్ళిపోతే కొట్టుకోకండి, కర్రలతో అసలు కొట్టుకోకండి. బాయ్ బాయ్. పాపం మాతో వచ్చేస్తానని ఏడుస్తుంది. మా డాడీకి అసలే అక్కడ మెడికల్ చెకప్స్కి తీసుకెళ్తున్నారు ఈసారి. యూజువల్గా బ్యాంకాక్లో ట్రీట్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇటు నుండి వైజాగ్ ఎయిర్పోర్ట్ వెళ్ళడం ఇదే లాస్ట్ అనుకుంటాను. ఎయిర్లైన్ సర్వీసెస్ ఆపేస్తున్నారంటే చాలా బాధగా ఉంది. మన భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతుంది కదా, ఎందుకు బాధ అంటున్నారు మా మమ్మీ. ఎంతైనా ఈ 10 ఏళ్ళుగా మన వైజాగ్ ఎయిర్పోర్ట్తో ఉన్న అనుబంధం మామూలు కాదు. బాయ్. దానికి ఏం అర్థం అవ్వట్లేదు ఎక్కడికి నవ్వు 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 నవ్వు. ఇగో చాక్లెట్ కొనమంటాను, చాక్లెట్. పాపము ఎలా ఏడుస్తుందో, చాక్లెట్ ఇస్తానన్నా ఆపట్లేదు. ఫ్లైట్ టైం అయిపోతుంది. స్టార్ట్ అయిపోయాము, ఇంకొక 30 కిలోమీటర్స్. నేను ఎప్పుడైనా సోలోగా ట్రావెల్ చేస్తే ఆ టైంకి పరిగెట్టుకుని వెళ్తాను అనమాట. ఇప్పుడు మాత్రం పేరెంట్స్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ముందుగానే బయలుదేరాము. అనవసరంగా మన వాళ్ళు ఒడియాలు ముందు పెట్టారు. సన్ రూఫ్ మీద కానీ ఒడియాలు పెడితే ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపు ఎండిపోను, అంత వేడిగుంది ఏకంగా బయట. బ్యాంకాక్కి ఫ్రీ వీసా తీసేస్తున్నారంట. అండ్ 60 days స్టే కూడా తగ్గించేస్తున్నారంట. 30 daysకో 15 daysకో. ఈ మధ్య న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. సో బయలుదేరాలనుకున్న వాళ్ళు చూసుకోండి. అసలు ఈ వార్ కాదు కానీ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఇలాంటి న్యూసే వినిపిస్తుంది. థాయిలాండ్లో పెట్రోల్ రేట్లు కూడా బీభత్సంగా పెరిగిపోయి, డీజిల్ అయితే పెట్రోల్ కన్నా ఎక్కువ అయిపోయిందంట ఏకంగా. ఏదో ఊర్లో నుండి వెళ్తున్నాము, ఇక్కడున్న స్పీడ్ బ్రేకర్స్కి ఇంకొక అరగంట పట్టేలా ఉంది. మా అమ్మగారికి రెప్పలు పడిపోతున్నాయి కానీ పడుకోవట్లేదు. చాక్లెట్ కన్నం మాత్రం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. మా నవ్వుకి లెగిసిపోయారు. కన్నంకి పాస్పోర్ట్ లేదు, లేకపోతే చెగ్గ మాతో వద్దును, చేయించుకోమంటే చేయించుకోరు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తారట. అయినా ఈసారి సమ్మర్ ఇక్కడ మరీ దారుణంగా ఉంది. ఇంకా ఈ 1.5 month అయినా మంచిగా రెస్ట్ తీసుకుంటారేమో అని తీసుకెళ్తున్నాను మమ్మీ వాళ్ళని. ఇక్కడ ఉంటే మాత్రం అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని ఎటో కాసి తిరుగుతుంటారు. ఈ ఎండలు తగ్గేదాకా థాయిలాండ్లో ఉంటే చక్కగా వర్షాలు పడే టైంలో ఇండియా రావచ్చు. ఎలాగో మన బుడ్డమ్మ హాఫ్ సారీ ఫంక్షన్ అనుకుంటున్నాం కాబట్టి శ్రావణ మాసంలో అంటున్నారు, చూడాలి మరి. ఆ టైంలో బీభత్సమైన వర్షాలు పడిపోతాయని అదొక టెన్షన్. మామూలుగా అయితే డిసెంబర్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా అప్పుడు అన్ని ఎక్కువ హాలిడేస్ ఉన్నాం అనమాట. మాకు ఆగస్ట్ ఆ టైంలోనే హాలిడేస్ కాబట్టి ఇంకా తప్పట్లేదు, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. వెళ్ళిపోయే ముందు వేడివేడిగా మిరపకాయ బజ్జీ అడిగారు మా మమ్మీ. ఇంకా మరెందుకని తీసుకున్నాం అనమాట. ఘాటుగా ఉల్లిపాయలతో నిమ్మకాయ పిండి మరీ ఇచ్చారు. అరటికాయ బజ్జీ చాక్లెట్ కన్నా ఫేవరెట్. థాయిలాండ్లో ఇలాంటి మిరపకాయ బజ్జీలు మనలాంటి టీ దొరకాలంటే చాలా కష్టం. దొరికితే కానీ బజ్జీలాగా ఉండదు, టీలా ఉండదు. ఇంకా అందుకే మోమాటం పడకుండా లవలవలు ఆడించాలి. ఇంకా 2 hours ఉంది మన ఫ్లైట్కి. వచ్చాము ఎయిర్పోర్ట్కి. ఇంకా అందులో కొంచెం గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, జాగ్రత్త. అసలు బ్యాంకాక్కి పట్టుకెళ్ళడానికి ఎన్ని ప్రోడక్ట్స్ తెప్పించానంటే ఈసారి. మొన్న ఒక అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా, ఇంకొక అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. కాకపోతే ఆ వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా వెతకాలన్నమాట. ఈ థాయిలాండ్ సిరీస్ మధ్యలో ఎక్కడో దగ్గర పెడతాను. అవి అయితే డెకోర్ ఐటమ్స్, అవి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అందుకే జాగ్రత్త హ్యాండిల్ చేయమంటున్నాను. అన్నీ ఒకటే ట్రాలీ మీద సర్దేస్తున్నారు, పడతాయో పట్టవో. అన్నీ ఓ దాని మీద సరిపోయా? ఓకే ఓకే. లోపల చెక్ అయిపోతే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఆయన ట్రాలీ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంకేమైనా మర్చిపోయానా అని చూసుకుంటున్నాను అనమాట. అసలే మర్చిపోవడం అనేది మన ఇంట వంట ఉన్నది. మా మమ్మీకి ఏడుపు వచ్చేస్తుంది. మామూలుగా మా తమ్ముడిని వదిలేసి వెళ్ళడం చాలా తక్కువ అనమాట మా మమ్మీ. అందులోకి ఎప్పుడు థాయిలాండ్ వచ్చినా 15 days ఉండివా తప్పితే ఇన్ని రోజులు ఎప్పుడు ప్లాన్ చేయలేదన్నమాట. ఈసారి ఎలా అయినా మాతో మంచి టైం స్పెండ్ చేయాలని తీసుకెళ్తున్నాను. వైజాగ్ నుండి భువనేశ్వర్లో దిగాము. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. అసలు నా డ్రీమ్ అసలు ఇక్కడికి వెళ్ళాలని చెప్పి. ఎంత బాగుందో అబ్స్ట్రాక్ట్. రియల్గా కూడా గుడి ఇలాగే ఉంటుందేమో. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఎట్టున్నాయో చూడాలి. దీని పేరు బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఇదే ఇంటర్నేషనల్ టెర్మినల్. లోపలికి వెళ్ళిపోదాం. మా అమ్మగారి ఫేస్లో ఆనందం, మన బుడ్డోడిని బుడ్డదాన్ని ఎప్పుడు చూస్తారా అనేసి. ఏముంది, గట్టి కొడితే 4 గంటల్లో దిగిపోతాము. మా నాన్నగారికి రకరకాల డౌట్లు వస్తున్నాయి.
తెల్లవారులు ఉంటుంది. ఎయిర్పోర్ట్కి క్లోజింగ్ టైం ఉండదా అని అడుగుతున్నారు. ఉండదు, తెల్లవారులు తీసే ఉంటుందని చెప్తున్నాను. మనకే నిద్ర వచ్చేస్తుంది ఇంత నైట్, పైలట్స్కి నిద్ర వస్తే ఏం చేస్తారో అని అంటే మా డాడీ డౌట్లకి మా మమ్మీకి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. ఈ గ్లాస్లోంచి అసలు ఏం కనిపించట్లేదు, పోనీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ చూస్తారన్న. మా డాడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విండో సీట్లో కూర్చొని అన్నారు. ఆయనకి హైట్స్ అంటే భయం అనమాట. కొంచెం ఎత్తులోకి వెళ్ళిందంటే కళ్ళు మూసేస్తారు. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరి మధ్యలో ఇలాగే కూర్చుండేదాన్ని. మా తమ్ముడేమో మా మమ్మీ వాళ్ళు. బాయ్ బాయ్, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం అయింది. రెక్కలు రెడీ అవుతున్నాయి ఎగరడానికి. ఇటు నుంచి అంతా నైట్ జర్నీ, రిటర్న్ మాత్రం డే జర్నీ. ఈ టేక్ ఆఫ్స్ ల్యాండింగ్స్ డే అండ్ నైట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మా అమ్మగారు భయపడకుండా బాగానే చూసేస్తున్నారు. అసలు ఇటు ఫేస్ తిప్పమన్నా తిప్పట్లేదు. అన్ని స్టార్స్ లా కనిపిస్తున్నాయంట. నేను అసలు అన్నీ చూసుకున్నాను కానీ మా మమ్మీ డాడీ పాస్పోర్ట్స్ ఎక్స్పైరీ డేట్స్ చూడలేదు. కరెక్ట్గా 8 months ఎంత ఉంది లక్కీగా. దగ్గర 9.5 సంవత్సరాలు అయిపోతుంది వాళ్ళు పాస్పోర్ట్ చేయించి. మామూలుగా 10 yearsకి రెన్యువల్ చేయించుకోవాలన్నమాట. ఎవ్రీ 10 yearsకి కరెక్ట్గా డిసెంబర్లోనో జనవరిలోనో రెన్యువల్ చేయించుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర డేట్స్ చూసి ఒక్కసారి షాక్ అయ్యాను నేను. లక్కీగా కరెక్ట్ 6 months ఉందన్నమాట. మన పేరెంట్స్ అంత రెగ్యులర్గా ట్రావెల్ చేయరు కాబట్టి మెయిన్ ఈ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవాలి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేసి ఇమిగ్రేషన్స్ దగ్గర ఆగిపోతుంటారు. లక్కీగా ఈసారి కరెక్ట్ టైంలోనే ట్రావెల్ చేస్తున్నాం మేము. ఈ బ్యాగ్ మాత్రం మంచి కంఫర్టబుల్గా ఉంది. మా డాడీకి తెగ నచ్చింది. బోర్డింగ్ పాసెస్ నా చేతిలో ఉంటే ఎక్కడ పడేస్తానని ఆయన పాకెట్లో పెట్టాను. ఇండియాలో ఉన్నవాడు మాత్రం అక్కడ హడావిడికి మన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడమే అవ్వదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్లో ఉన్న వాళ్ళు మంచి టైం స్పెండ్ చేయాలి. చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు కదా, ఇలా థాయిలాండ్ వచ్చేటప్పుడు గోల్డ్ వేసుకొని రావచ్చా, లేదా కస్టమ్స్తో ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని. మామూలుగా అట్నుంచి ఇటు వచ్చినప్పుడు అయితే అంతేం రెస్ట్రిక్షన్స్ ఉండవు. మెయిన్ మరీ ఎక్కువ గోల్డ్ వేసుకొని వస్తే మాత్రం డిక్లేర్ చేయాలన్నమాట. సో మీరు ఇటు నుండి మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు కస్టమ్స్తో ప్రాబ్లం ఉండదు. ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఎంత వెళ్ళినా తరగదు. ఇప్పుడు వచ్చాం బెల్ట్ దగ్గరికి. ఈ లగేజ్లన్నీ ఎక్కించేద్దాం. మా అమ్మగారు అక్కడ వైజాగ్లో ఇచ్చినప్పుడే కౌంట్ చేశారనమాట, ఎన్ని లగేజ్ ఇచ్చాము, అసలు మన బ్యాగ్స్ ఎలా ఉంటాయని. అసలే కొన్నిసార్లు సేమ్ సూట్ కేసులు వస్తుంటాయి. మనకు అసలే జాగ్రత్త ఎక్కువ కదా, ఎప్పటికప్పుడే ఎయిర్పోర్ట్స్లో హ్యాండ్ బ్యాగ్లు వదిలేస్తుంటాను. అందుకే మా అమ్మగారు 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ అసలు కదలనివ్వట్లేదు. ఎయిర్పోర్ట్లో హాస్పిటల్ ఉంది వెళ్దామా అని అంటున్నారు. అందాకలకి మా డాడీ గట్టిగా కట్టారనమాట కాల్కి. అర్జెంటుగా నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాను. అసలే ఈయనకి నేను పడిపోయానని చెప్పలేదు, కంగారు పడతారని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో హాస్పిటల్కి వెళ్ళానంటే ఆవిడ 1-2 గంటలు లేట్ అయిందంటే అక్కడ ఇంకా గాబర పడిపోతారు. ఇంకా అందుకే ట్యాక్సీ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇంటికి. పాపం మా మమ్మీ నన్ను ఇలా చూడలేక ఇక్కడ హాస్పిటల్ చూపించుకోవచ్చు కదా అని అంటున్నారు. అసలు కాలు కదుపుతుంటేనే విపరీతమైన పెయిన్, యాంకిల్ ట్విస్ట్ అయిపోయింది. వైజాగ్ ఎయిర్పోర్ట్లో బస్సు దిగుతుండగా పడిపోయాను. ఆ బస్సు స్టాండ్ సరిగ్గా లేదనమాట. మా మమ్మీ వాళ్ళు ఆగిపోదాం అన్నారు, కానీ అలా నెమ్మదిగా ఎలాగోలా వచ్చాము ఇంటికి. ఎవరు వచ్చారు? కరెక్ట్గా మిడ్-నైట్ కాదు కానీ బుడ్డోళ్ళు ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. అచ్చి బంగారు ఎవరు వచ్చారు చూడు. కథం ఎవరు వచ్చారు చెప్పు, ఎవరు వచ్చారు? అమ్మమ్మ తాతయ్య. ఇంకో తాతయ్య దగ్గరకు వచ్చి, నువ్వు తాతయ్య దగ్గరకు వచ్చి 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 వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. తాతయ్య చంక ఎక్కిపోతుంది వచ్చి వచ్చి. నిజంగా ఎక్కిపోవడానికి ఎక్కిపోక తాతయ్య బరువు పోయకూడదు. అమ్మమ్మ కూతురు వచ్చింది. బుడత వెక్కిరిస్తుంది. అమ్మ కాతి పొడిగైందా? అయిందా? ఇంకా అమ్మమ్మ తాతయ్య ఉన్నంత వరకు బుడ్డోళ్ళని అస్సలు పట్టుకోలేము. లేదంటే అదే నో చెప్పడానికి ఉండదు. ఎంత అంత ముద్దు కాదు. రేపు ఉదయాన్నే స్కూల్ ఉంది, వెళ్తారో వెళ్ళరు. కాలు కట్టు తీసాను ఎలా ఉందేటని, లైట్గా వాపు కనిపిస్తుంది. మనం అసలే మొండి, ఇలాంటివి అసలు లెక్క చేయము. నా చిన్నప్పటి నుండి ఎప్పుడు ఇలా జరగలేదు, ఇంతలా వాచిపోద్దు అనుకోలేదు. రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్స్రే తీయించుకోవడానికి. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఒక్క రెస్టారెంట్ లేదు, ఇంకా ఏమీ దొరక్క ఏవో పఫ్ఫులు దొరికితే తీసుకొని తిన్నాం అనమాట. ఇంటికి రాగానే విపరీతమైన ఆకలేసింది, ఇంక అందుకే దోశలు వేస్తున్నాను. యూజువల్గా వయా భువనేశ్వర్ ఎప్పుడు రాము, 2 hours లేవర్ ఉంది కదా అని తీసాం అనమాట. కానీ అంత కంఫర్టబుల్గా ఏం అనిపించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద దోశలు వేయాలంటే కుస్తీలు పట్టడమే.